హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర. ఇవాళ వీడియోలో నేను సొరకాయ పప్పుని ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం కందిపప్పు తీసుకున్నాను. ఎర్ర కందిపప్పు అండి ఇది. ఈ కందిపప్పుని 2 గ్లాసెస్ తీసుకున్నాను. అంటే వెయిట్లో చెప్పాలంటే 200 గ్రామ్స్ ఉంటుంది. ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని బాగా 2-3 సార్లు వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఈ కప్పుతోటి 4 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కరెక్ట్గా ఉడికిపోద్ది అనమాట. ఈ 4 కప్స్ వాటర్కి సరిపోద్ది. కరెక్ట్గా బాగా మెత్తగా ఉడికిపోద్ది అనమాట. మనకు ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఈ ప్రెజర్ అంతా పోయేంత వరకు ఉంచేసి, ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసుకొని చూసుకుంటే పప్పు బాగా ఉడికిపోయింది మనకి. ఈ పప్పులోకి ఇప్పుడు వెజిటేబుల్స్ ముందే కట్ చేసి పెట్టుకున్నాను. సొరకాయ ముక్కలు, వెజిటేబుల్స్. ఫస్ట్ నేను చింతపండు వేస్తున్నాను. చిన్న ఉసిరికాయ అంత సైజులో చింతపండు తీసుకున్నాను. మంచి పులుపు ఉంటుంది, సరిపోతుంది అనమాట. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు అండ్ 3 టమోటాలు, కారానికి సరిపడ పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ సొరకాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను అనమాట. ఒక హాఫ్ తీసుకున్నాను. సొరకాయలోంచి సరిపోతుంది కరెక్ట్గా. మనం తీసుకున్న పప్పు అండ్ సొరకాయ వెజిటబుల్ అన్నీ వేసుకున్నాం కదా, అన్ని క్వాంటిటీ కరెక్ట్గా సరిపోద్ది అనమాట. కొంచెం పసుపు కూడా వేసుకొని ఇందులోకి సాల్ట్ కూడా వేసుకొని, రాక్ సాల్ట్ వేస్తున్నాను నేను. మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు, రాక్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అంతా ఒకసారి కలిపేసుకొని దీన్ని ఇప్పుడు 10 to 15 మినిట్స్ వరకు వెజిటబుల్స్ బాగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిపోయిన తర్వాత అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. మనం ముందే ఉడికించుకొని పెట్టుకున్నది కదా ఈ కుక్కరు. సో వాటర్ ఏమీ వేయట్లేదు అనమాట. ఈ సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తోనే సరిపోతుంది. మనం పప్పులో వేసుకున్న వాటరు అండ్ ఈ వాటర్తో సరిపోతుంది. ఈ సొరకాయలో ఉండే వాటర్ సరిపోద్ది, ఉడికిపోద్ది అనమాట. ఈ విధంగా అయిపోయింది పప్పు. ఇప్పుడు ఇవి స్టవ్ ఆపేసుకొని పక్కకు తీసుకొని కుక్కర్ని పప్పు గుత్తి తీసుకొని బాగా మ్యాష్ చేసేసుకోవాలి. ఈ పప్పు చాలా బాగుంటుందండి, మన హెల్త్కి చాలా మంచిది. ఎర్రకంది పప్పు కదా, ఇందులో పోషక విలువలు చాలా ఉంటాయి. ప్రోటీన్స్ చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. మన నార్మల్ కందిపప్పు కంటే ఇది చాలా బెస్ట్ హెల్త్కి. సో అప్పట్లో మంట కానీ గ్యాస్ కానీ ఏమీ ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. నేను యూస్ చేసి వాడి చెప్తున్నాను. నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను, అందుకే చెప్తున్నా. మంచి ఎనర్జీ కూడా. ఇవి తీసుకుంటే ఎలాంటి నాన్ వెజ్లు కూడా అవసరం లేదు, అంత మంచి ఎనర్జీ అన్నమాట. ఈ ఎర్ర కందిపప్పులో అన్ని ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన ఈ కందిపప్పుతోటి సొరకాయ పప్పుని చేసుకొని, ఇప్పుడు పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి వేసుకొని, ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఒక చిన్నగా కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ తీసుకొని, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని, ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం పప్పుని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకున్నాము. స్టవ్ ఆపేసుకొని ఆ పోపుని ఈ పప్పులోకి యాడ్ చేసేసుకొని, ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 20 నుంచి 40 సెకండ్స్ వరకు స్టవ్ మీద పెట్టుకొని, స్టవ్ వెలిగించి అంతా కలిపేసుకొని ఒకసారి స్టవ్ ఆపేసుకొని దించేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన సొరకాయ పప్పు మనకు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి
షేర్ చేయండి, ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో పప్పు. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ ముందే మీరే చూడొచ్చు. పప్పు అయితే చాలా బాగుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సూపర్ ఉంటుంది, మంచి హెల్తీ కదా సొరకాయ పప్పు. థ్యాంక్స్ ఫర్